క్రానిక్ ఫెటిగ్యూ సిండ్రోమ్ అవేర్నెస్ డే మే 12వ తారీఖున జరుగుతుంది. ఫ్లోరెన్స్ నైటింగేల్ ఆమె జయంతి సందర్భంగా ఈ రోజున జరుపుకుంటారు. ఆమె జ్ఞాపకార్థం క్రానిక్ ఫెటిగ్యూ సిండ్రోమ్ అవేర్నెస్ సమస్యతో ఆమె మరణించింది. ఆ కారణం కూడా ఈ రోజుని ఈ డిసీజ్ గా పరిగణిస్తారు. ఈ జబ్బు ఉన్న వాళ్ళు విపరీతమైన అలసట, విశ్రాంతి తీసుకున్న నీరసం దూరం కావు. ఈ సమస్య కనీసం 6 నెలల పాటు ఉంటుంది. ఈ సిపిఎస్ రావడానికి ఖచ్చితమైన కారణాలు ఇంకా గుర్తించలేదు. ఇది వైరల్ ఇన్ఫెక్షన్ లేదా రోగ నిరోధక శక్తి, హార్మోన్ అసమతుల్యత వలన వచ్చే అవకాశం ఉన్నది. వీటి లక్షణాలు ముఖ్యంగా అలసట, బలహీనమైన జ్ఞాపక శక్తి, ఏకాగ్రత తగ్గటం, నిద్ర సరిగా పట్టకపోవడం, కండరాళ్ళు, కీళ్ళ నొప్పులు, తలనొప్పి, గొంతు నొప్పి లక్షణాలు ముఖ్యంగా కనిపిస్తాయి.